మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 22వ తారీఖు మే నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 13వ వచనము. యెహోవా, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుని సన్నిధిలో భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట, అయ్యా, నీకు నేను చేసే ప్రార్థన నిన్ను ఎదుర్కొనును, అంటే నీ యొద్దకు వచ్చును. దేవుని యందు ప్రియ సహోదరుడు సహోదరులారా, భక్తుడు ధైర్యంగా చెబుతున్నటువంటి మాట, నీ నోట నా నోట ఆ మాట ఉండాలని దైవ సేవకునిగా నేను ఇష్టపడుతున్నాను. ఎందుకనగా భక్తుడు చెబుతున్నటువంటి ప్రార్థన, నా మాట నిన్ను ఎదుర్కొంటుందయ్యా, నాకు జవాబు వస్తుందయ్యా అని ఆశతో అన్నాడు. ఎందుకని అనగా ఆయన విశ్వాసం అది. ఎటువంటి విశ్వాసము? దినమునకు 3 మారు స్తుతి, 3 మార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి. ఎందుకంటే నేను చేసేది ప్రతిదీ ఆయన వింటున్నాడని విశ్వాసము, ధైర్యము. సహోదరుడా, ఈరోజు నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రార్థన పట్ల ఎందుకు ఆసక్తి నీకు తగ్గిపోయింది అంటే నీ విశ్వాసము సనగిలినది కనుక, లేక నీ జీవితంలో నీవు మొరపెట్టిన మొరలను దేవుడి యొద్ద నుండి జవాబు రాలేదు అని నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు విషయాన్ని గుర్తుంచుకో. భక్తుడు ధైర్యంతో చెప్పినటువంటి మాట, నా జీవితంలో కూడా అదే ధైర్యాన్ని కలిగి, అదే విశ్వాసాన్ని కలిగి ఆయనకు మొరపెట్టిన యెడల నిశ్చయముగా మన జీవితంలో కూడా అంత దృఢ సంకల్పం కలిగిన విశ్వాసిగా అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుగల కృప దేవదేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో దేవా అద్భుత ఆశ్చర్యకరణ జరిగించి నీ కృపలో భద్రపరిచి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సనద్ధ సదాకాలంతో నెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి